దీనికి కూడా అందరు సభ్యులు కూడా అనుమతిస్తారని ఆశిస్తా ఉన్నాను. నేను అదే విధంగా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, దయచేసి స్పీకర్ గారి చైర్కి సహకరించమని. స్పీకర్ గారు మరి మీ చైర్లో కూర్చున్న ప్యానెల్ స్పీకర్కి సంబంధించి వారు కూడా స్పష్టంగా ప్రతిపక్షానికి సంబంధించిన టీఆర్ఎస్ సభ్యులకు తెలియజేయడం జరిగింది. అధ్యక్ష, ఈరోజు నేను గౌరవ సభ్యులకు టీఆర్ఎస్కి సంబంధించిన సభ్యులను కోరుతా ఉన్నాం, మీరు అడగగానే వెంటనే మా గౌరవ మరి మైనింగ్ మినిస్టర్ గారు డాక్టర్ వివేక్ గారు మొదటగానే విచారణ జరిపిస్తాం పూర్తి స్థాయిలో అని స్పష్టంగా చెప్పారు. అయినా కానీ ప్రజాస్వామికంగా ఉండాలి, మీరు ఇంకా డిమాండ్ చేస్తా ఉన్న తరుణంలో ఈరోజు మేమే అధ్యక్ష ప్రభుత్వంలో ఉండి ఎవరు తప్పు చేసినా ఊరుకునేది లేదని నోటీసులు కూడా ఇచ్చింది మా ప్రభుత్వం, వారి ప్రభుత్వం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న స్వయాన లేచి మొత్తం సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు. అధ్యక్ష, మొత్తం సిబిసిఐడి ఎంక్వైరీ అయినాక హౌస్ కమిటీకి ఏమన్నా ఆలోచన ఉంటుంది అధ్యక్ష? హౌస్ కమిటీ రికమెండేషన్ ప్రకారం ఈరోజు దానికి సంబంధించిన టర్మ్స్ హరీష్ రావు గారు విషయంలో ఒక స్పష్టత నేను హరీష్ గారిని కోరుతా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి విచారణకు ఆదేశించడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దిస్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎంక్వైరీ. వారందరికీ కూడా తెలుసు, పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సిబిసిఐడి ఎంక్వైరీ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంక్వైరీ విచ్ కెన్ బి ఆర్డర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. అధ్యక్ష, దానికంటే పెద్దది ఉండదు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన తప్పులు కానీ మరి మీరు అనుకుంటున్న అనేక అంశాలు మీరు నేరుగా సిబిసిఐడికి సంబంధించిన విచారణ అధికారి ముందట పోయి మీరే కాదు సంబంధిత ఆధారాలతో ఉన్న మరి ఏ ప్రచురణకైనా వారు తీసుకొని దానిపైన విచారణ జరిపిస్తారు. అధ్యక్ష, కేవలం ఈరోజు సభను అడ్డుకోవాలని, సభాపరంగా పూర్తి స్థాయిలో అడ్డుకునే కార్యక్రమం చేయాలని, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బడ్జెట్ సంబంధించిన అంశం మేము వారిని అపీల్ చేస్తా ఉన్నాం. యాజ్ ఎ లెజిస్లేటివ్ మినిస్టర్ అండ్ అపీలింగ్ టు మై కలీగ్స్ హియర్. అధ్యక్ష, ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా